ఇద్దరమ్మల ముద్దుల కొడుకును చూసాం, రెండు గుడుల పూజారిని చూసాం. కానీ ఇప్పుడు మెదక్ జిల్లాలో రెండు పార్టీల్లో ఒకే నాయకుడి రాజకీయ నాటకం చూస్తున్నాం. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీల ఫ్లెక్సీల్లో ఒకే ఫోటో దర్శనమిస్తోంది. లీడర్ ఒక్కడే, పార్టీలే రెండు. ఇది రాజకీయ అవకాశవాదమా లేదా డబుల్ పాలిటిక్స్ గేమా? ఇంతకీ ఇదంతా ఎవరి అండతో జరుగుతోంది? డబుల్ స్టాండర్డ్స్, డబుల్ పాలిటిక్స్ వెనుక ఉన్నదెవరు? ఇంతకీ ఆ లీడర్ ఎవరు? ఆ నియోజకవర్గం ఎక్కడా? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయం హద్దులు దాటింది. అక్కడి పాలిటిక్స్ చిత్ర విచిత్రంగా సాగుతున్నాయి. ఏ నాయకుడు ఏ పార్టీకి చెందినవాడో తెలియక కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు గందరగోళంలో పడుతున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా నియోజకవర్గం అంతటా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు పటాన్చెరు రాజకీయాలను సరికొత్త మలుపులు తిప్పాయి. ప్రస్తుతం నియోజకవర్గం అంతటా ఫ్లెక్సీల గురించే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఫ్లెక్సీతో బీఆర్ఎస్ బ్యానర్లోనూ ఒకే ముఖం దర్శనమిస్తోంది. ఇది రాజకీయ సేవాభావమా లేక అవకాశవాదానికి పరాకాష్ఠ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ బ్యానర్లలోనూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఫ్లెక్సీల్లోనూ ఒకే నాయకుడి ఫోటో దర్శనమివ్వడం నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి మారిన రాజకీయ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరగణం కూడా కాంగ్రెస్లో చేరింది. అయితే మొదట్లో కొన్ని రోజులు మౌనంగానే ఉన్న అనుచరగణం కాంగ్రెస్లో ఇమడలేక రెండు పడవల ప్రయాణం మొదలు పెట్టారు. దీంతో ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. ఎమ్మెల్యే గూడెంతో కలిసి ప్రభుత్వ పెద్దలను కలిసి కాంగ్రెస్ కు జై కొడుతున్న నేతలు మళ్లీ ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ద్వారా బీఆర్ఎస్ నేతలను కలుస్తూ తాము బీఆర్ఎస్ వెంటే ఉన్నామంటూ కలరింగిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు కేవలం పార్టీ మారినట్లు నటిస్తున్నారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మహిపాల్ రెడ్డితో ఉన్న సంబంధాలతో బీఆర్ఎస్లోనే కొనసాగుతోన్న పలువురు నేతలు సైతం కాంగ్రెస్ సర్కారులోనూ ఎమ్మెల్యే సహకారంతో దర్జాగా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఎమ్మెల్యే గూడెంతో కలిసి కాంగ్రెస్ పెద్దలతో ఫోటోలు దిగుతూ మరోవైపు ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ద్వారా బీఆర్ఎస్ నేత హరీష్ రావును కలుస్తున్నట్టు సమాచారం. దీంతో ఇది పార్టీ విశ్వాసమా లేకుంటే రాజకీయ మోసమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదట్లో ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో ఆచితూచి వ్యవహరించిన నేతలు నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో నియోజకవర్గ వ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపారు. బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా పక్కనే ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బ్యానర్లో సైతం గూడెం ఫోటో దర్శనమిచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కొల్లూరులో హరీష్ రావు నిర్వహించిన ప్రచార సభలో మధుసూదన్ రెడ్డి పాల్గొనడంతో ఈ డబుల్ గేమ్ మరింత బలహీర్గతమైంది. గత కొన్ని రోజులుగా గుట్టుగా మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన నేతలు మధుసూదన్ రెడ్డి ఎంట్రీతో డైరెక్ట్గా బీఆర్ఎస్లో మళ్లీ పెత్తనం కోసం రెడీ అయ్యారు. ఎమ్మెల్యేతో కాంగ్రెస్లో, తమ్ముడితో బీఆర్ఎస్లో ఉన్నట్టు కింది స్థాయి నాయకులను నమ్మిస్తూ పటాన్చెరులో డబుల్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు. పటాన్చెరు నేతల డబుల్ పార్టీ రాజకీయాలకు నేతలతో పాటు ఇటు కార్యకర్తలు, అటు ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒక పక్క అధికార కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతూనే మరోపక్క బీఆర్ఎస్ పార్టీతో సైతం కలిసి నడుస్తుండడంతో అసలు తమ లీడర్ ఏ పార్టీలో కొనసాగుతున్నారో అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పటాన్చెరు నియోజకవర్గంలో కొందరు నాయకులు చేస్తున్న డబుల్ పాలిటిక్స్ చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కొందరు నాయకులు రెండు పార్టీల్లో చేస్తోన్న పెత్తనం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. రెండు పార్టీల అగ్రనేతలు సైతం ఇలాంటి నాయకులను ప్రోత్సహించడం చూసి కార్యకర్తలు మండిపడుతున్నారు. అధికార కాంగ్రెస్తో ఉంటూనే ప్రతిపక్ష బీఆర్ఎస్తోనూ సంబంధాలు కొనసాగిస్తూ పటాన్చెరు నియోజకవర్గంలో నేతలు నడిపిస్తున్న డబుల్ పార్టీ రాజకీయం పీక్ స్టేజ్కు చేరింది. ఇలాంటి అవకాశవాద రాజకీయాలను రెండు పార్టీల అగ్రనేతలు ప్రోత్సహిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటికి తీవ్ర నష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డబుల్ గేమ్పై ఇకనైనా పార్టీలు చర్యలు తీసుకుంటాయా లేదా
ఇదే రాజకీయ సంస్కృతిగా మారిపోతుందా, లేకుంటే ఈ డబుల్ గేమ్ ఇంకా ఎక్కడి దాకా వెళుతుందో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.